హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. ఇవాళ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మందికి ఒక్కొక్కసారి సివియర్గా, ఒకసారి సడన్గా ఇయర్ పెయిన్ కానీ, లేదంటే కనుక ఈ దవడ చివరి వైపు కానీ నొప్పి వస్తూ ఉంటుంది. అది మ్యాక్సిమం మనకి పళ్ళు పుచ్చు లేకపోయినా, లేదంటే జ్ఞానదంతాల వల్ల కాకపోయినా, ఇంకా ఎందుకు పెయిన్ వస్తుంది అనేది అర్థం కాకుండా ఉంటుంది. సో అది ఎందుకని వస్తుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, మనం కరెక్ట్ చేసుకోవాలి దాన్ని అని మొత్తం తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. సో ముఖ్యంగా ఈ దవడ దగ్గర కానీ చెవులోకి కానీ మీకు నొప్పి ఎందుకని వస్తుంది అంటే, ఎక్కువగా పొద్దున పూట లేకంగానే కూడా చాలా మందికి ఉంటుంది. ఇది మీకు దవడలో ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, లేదంటే ఇదివరకు మనం మెన్షన్ చేసినట్టుగా పాత వీడియోస్లో బ్రక్సిజం గురించి అవి మన ఐకార్డ్స్లో మనం మెన్షన్ చేస్తాం, ఒకసారి దాని గురించి చెక్ చేయండి. ఆ బ్రక్సిజం వల్ల కానీ వీటన్నిటి వల్ల దేనో ఒక రీజన్ ప్రకారం వస్తుంది. ఒక్కొక్కసారి మనం పడుకున్న విధానం బట్టి కూడా, అంటే ఒకవైపు ఏదైనా ఒత్తిడి పెట్టుకొని చేయి పెట్టుకొని పడుకోవడం కానీ, దిండు పెట్టుకొని పడుకోవడం, ఇలా ఏమి చేసినా కూడా మీకు దవడ నొప్పి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో వీటితో పాటుగా మనకి ఏదైనా బైటింగ్ ప్రాబ్లం, అంటే పళ్ళు కొరుకుతున్నప్పుడు కానీ, ఏదైనా ఇటువంటి ఎత్తు పళ్ళాలు కానీ ఏమైనా ఉన్నా కూడా దానివల్ల కూడా మీకు వస్తుంది. వీటితో పాటు ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, దానివల్ల కూడా మీకు దవడ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇటువంటి మనకి తెలియని నొప్పులకి మనం ఏ విధంగా పరిష్కారం చూసుకోవచ్చు అంటే, ఫస్ట్ వీటికి మనకి దవడ యొక్క ఎక్స్రే తీసుకోవాలన్నమాట. అంటే జాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టీఎంజే జాయింట్ అని అంటాం, ఆ జాయింట్కి ఎక్స్రే తీసుకొని వాటికి వల్ల మనకి ఏమైనా ఒత్తిడి పడుతుందా, లేదంటే ఆ జాయింట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్, మనకి ఉన్న ప్రాబ్లం తగ్గట్టు, అంటే బ్రక్సిజం అయితే ఒక రకం ట్రీట్మెంట్ ప్లాన్, ఈ దవడలోనే ప్రాబ్లం ఉంటే కనుక ఒక ఫిజియోథెరపీ కానీ ఏదైనా అవసరం ఉంటే, చాలా రేర్ కేసెస్లో సర్జరీస్ లాంటివి కానీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా మీకు దవడ నొప్పి వస్తే దాన్ని ఇగ్నోర్ చేయకండి. దానికి అదే తగ్గుతుందిలే, పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుతులే అని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకండి. దానికి వెంటనే మీరు సొల్యూషన్ అనేది వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మరింత మందికి మీరు డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.